బ్యాంక్ నిఫ్టీలో ఒక ఆప్షన్ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది, బట్ లాట్స్ ఆఫ్ గ్యాప్ అప్ జరుగుతూ ఉన్నాయి, గ్యాప్ డౌన్స్. ఎనీహౌ ఏంటంటే ఫైనల్గా రెసిస్టెన్స్ లెవెల్ అనేది మనకి బ్రేక్అవుట్ అయింది. సో 42,200 300 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. బట్ ద వే ఏంటంటే మనకి ఇండెసిషన్ లాగా ఫార్మేషన్ కనిపిస్తుంది. ఎనీహౌ ఏంటంటే విల్ గో విత్ ఆప్షన్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ ఒక నిమిషం రిఫ్రెష్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ వీక్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ వీక్లో డెల్టా ఏం చేద్దామంటే ఫ్రెండ్స్ పాయింట్ 3 ఉన్న డెల్టాని మనం ఏంటంటే సెల్లింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, 43,000 కాల్ అనేది సెల్లింగ్ చేద్దాం. ఓకే, 43,000 కాల్ అనేది అరౌండ్ 3 ఉందన్నమాట. దీన్ని ఏంటంటే యాడ్ చేద్దాం. యాడ్ ఆర్డర్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ వచ్చేసరికి ఫ్రెండ్స్ 24th. కాల్ ఆప్షన్ ఏంటంటే 43,000 కాల్ అనేది సెల్లింగ్ అనేది చేస్తున్నాం. 43,000 కాల్ అనేది ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. 230. సో 1 లాట్ అనేది మనం ఏంటంటే యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. కాల్ అనేది సెల్ చేస్తున్నాం. ఓకేనా, 43,000 అనేది. వేరేజ్ ఫ్రెండ్స్ మనం ఒక 200 పాయింట్స్ అనేది రిస్క్ అనేది తీసుకుందాం. 43,200 కాల్ ఏదైతే ఉందో, లేదంటే 300 పాయింట్స్ తీసుకుందాం రిస్క్ అనేది. ఓకే, 150 అరౌండ్ దాన్ని ఏంటంటే బై అనేది చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, 43,000 కాల్ అనేది మనం ఏంటంటే రిఫ్రెష్ చేద్దాం, యాడ్ చేద్దాం. డన్. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డెల్టా ఎంత ఉంది, 0.3 కదా. వేరేజ్ పుట్ సైడ్ కూడా వెళ్దాం. 0.3 డెల్టా అనేది మనం సెలెక్ట్ చేసుకుందాం. అరౌండ్ ఏంటంటే 41,700 పుట్ అనేది ఒకసారి యాడ్ చేద్దాం. 41,700 పుట్ అనేది యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇటు వచ్చేసరికి పుట్టు 42,700. సారీ, డెల్టా అనేది 0.3కి వెళ్తున్నాం మనం అరౌండ్. ఓకే, సో 41,700 అనేది మనం సెల్లింగ్ చేస్తున్నాం. 41,700 అనేది సెల్లింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అరౌండ్ 270.5. రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ మనం చేస్తుంది అంటే సెల్లింగ్ యాడ్ చేస్తున్నాను. వేరేజ్ ఎనదర్ వచ్చేసరికి దీనికి ప్రొటెక్షన్ అనేది తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఒక 300 పాయింట్స్ కిందకి వెళ్ళి 1 2 3. ఓకే, 41,400 ఇది వచ్చేసరికి పుట్ ఆప్షన్ అనేది బై చేస్తున్నాం. వేరేజ్ రిఫ్రెష్ చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, డన్ ఆల్ టుగెదర్. దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఐరన్ కాండోర్ అంటాం. దాన్ని ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ 2 పాయింట్స్ కూడా మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్స్. ఓకే, ఈ పాయింట్ దాటి మనకి 41,000 సంథింగ్ దాటి కిందకు వచ్చిందంటే మనకి ఏంటంటే లాస్ అనేది వస్తుంది. వేరేజ్ ఏంటంటే మనకి 43,000 చేంజ్ దాటి మనకి పైకి వెళ్తే ఏంటంటే లాస్ అనేది రావడం జరుగుతుంది. ఇన్ బిట్వీన్ ఉన్నంతకాలం ఏంటంటే మనం సేఫ్ సైడ్ ఉంటాం ఫ్రెండ్స్. ఈ కేసులో మనకి మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేసరికి 3,880 అనేది కనిపిస్తుంది. రఫ్గా ఏంటంటే ఫ్రెండ్స్ 4,000 అనుకోవచ్చు. వేరేజ్ లాస్ వచ్చేసరికి 3,600 అనేది ఉంది, విచ్ ఈజ్ ప్రొటెక్టెడ్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఐరన్ కాండోర్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కాల్డ్ ఐరన్ కాండోర్. సో చాలామంది అడుగుతున్నారు ఎలాంటి స్ట్రాటజీ అని చెప్పేసి. సో ఫ్రెండ్స్ దీంట్లో స్ట్రాటజీస్ అడ్జస్ట్మెంట్స్ కూడా నెక్స్ట్ వీడియోలో అనేది అప్లోడ్ అనేది చేస్తాను. ఓకే, ఈ స్ట్రాటజీ అయితే ప్రస్తుతానికి మనం సేవ్ చేద్దాం. దీంట్లో ప్రాఫిట్ లాసెస్ ఎలా ఉన్నాయి, అగైన్ ఎవ్రీ అడ్జస్ట్మెంట్ కూడా నెక్స్ట్ వీడియోలో మొత్తం క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.